అనగనగా చాలా కాలం క్రితం పెన్నా నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసేవారు. వారు లోకక్షేమం కోసం భక్తితో తపస్సు చేయగా, వారి భక్తికి మెచ్చిన పరాశక్తి దివ్య జ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి క్రమంగా అమ్మవారి రూపాన్ని ధరించింది. మహర్షులు అమ్మవారికి నమస్కరించి, అమ్మా, ఈ ప్రాంత ప్రజలను ఎల్లప్పుడూ కాపాడాలి అని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు, నన్ను భక్తితో ప్రార్థించిన వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అని వరమిచ్చింది. కాలక్రమేణా అమ్మవారు కామాక్షమ్మగా ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ కష్టాలను అమ్మవారికి చెప్పుకుంటే ఆమె కరుణతో వారికి ధైర్యం, ఆశ కలిగేదని ప్రజలు నమ్ముతారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలు ఎంతో బాధపడ్డారు. అప్పుడు గ్రామస్థులందరూ కలిసి కామాక్షమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మవారి అనుగ్రహంతో వర్షాలు కురిసి, పంటలు బాగా పండాయి. ప్రజల జీవితాల్లో మళ్లీ ఆనందం నిండింది. అప్పటినుంచి జొన్నవాడ కామాక్షమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది. నేటికీ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందుతున్నారు. జై జొన్నవాడ కామాక్షమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.